వాక్యాలకు వెళ్దాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసాపు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడు. రైట్, హల్లెలూయా. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరికీ ఇంక్లూడింగ్ మీ, ప్రభు, నేను ఎప్పుడు కూడా మెసేజ్లో నాకేం థియాలజీ చేయలేదు, లేకపోతే ఎక్కడ స్టడీస్కి వెళ్ళా, ఆయన ఇచ్చిందే చెప్తాను. మనందరికి ఇచ్చింది చేదైన వేరు. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటి అంటే, చేదైన వేరు ఏదైనా ఉండి అది మనల్ని కలుషితం చేస్తుందేమో అని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఇటు చూడాలి, నా వైపు చూడాలి. చెట్టుకి ఎక్కడి నుంచి ఆ వాటర్ సప్లై అవుతుంది అంటే ఆ కింద నుంచి సప్లై అవుతుంది. అందుకే దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆ చేదనేది ఈ కొమ్మలోంచి వచ్చింది కాదు, ఆ ఫ్రూట్లోంచి వచ్చింది కాదు, అది వేరులో నుంచి లోపలికి వచ్చింది ఆ చేదు. అలాంటి చేదైన వేరు ఏదైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకోసం అంటే మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో అని పౌలు గారు భయపడుతున్నారు. హల్లెలూయా. చూడండి, దేవుని కృప ఏంటి అంటే, మనం పాపాత్ములమై ఉన్నను ఆయన పట్ల శ్రద్ధ కలిగి ఆయన ప్రార్థించి, ప్రభువా నన్ను మన్నించు, తప్పైపోయిందంటే ఆయన పరలోకం ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు పరలోకం. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మీలో ఆయన కృపను ఎవరైనా వ్యతిరేకించి తప్పిపోదరేమో భయపడుతున్నాను. ఎందుకంటే ఏదైనా చేదైన వేరు మనలోని స్టార్ట్ అయిపోయిందేమో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, నా వైపు చూద్దాం. ఏసావు బాగా అలసిపోయాడు. ఒకరోజు ఇంటికాడ యాకోబు కూర వండుతుంటే ఇటు చూడండి, నా వైపు చూడండి. ఈయన బాగా అలసిపోయి ఉన్నాడు. ఇది మనం కొంచెం డీప్గా ఆలోచించాలి. బాగా అలసిపోయి ఉన్నాడు, ఆకలేస్తుంది. లేకపోతే నా భాషలో చెప్పాలంటే, నాకు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎక్కువ ఆకలేసింది అనుకోండి, చిన్న షివరింగ్ లాగా వస్తుంది, వణుకులాగా వస్తుంది. వెంటనే ఏదైనా చిన్న తింటే మామూలు అయిపోతుంది, ఎప్పుడైనా అలాగ వస్తుంది. ఏసావుకి సేమ్ అలాంటి ఫీలింగ్ ఏదో ఉంది. అమ్మో చాలా ఆకలి అయిపోతుంది, బాగా కష్టపడి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి మనోడు కూర వండుతున్నాడు. అది చూడడానికి కొంచెం ఎర్రగా, కారం అన్నీ వేసి ఉన్నది. రాగానే నాకు కొంచెం కూర పెట్టాను. కూర అయితే ఇస్తాను, కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మాయి అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఓరు బాబు, ఒక్క పూట తినకపోతే ఏం అయిపోదు, నష్టమేట్లేదు, నువ్వు మరీ ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నావు, అలాగే అనాలి. జ్యేష్ఠత్వపు హక్కు నేను ఎలాగ అమ్ముతాను? అది దేవుని దీవెనలతో నిండి ఉన్నది, దేవుని ఆశీర్వాదం అందులో ఉన్నది, దేవుని కృప అందులో ఉన్నదిగా, దాన్ని ఎట్లా నేను అమ్ముతాను అనాలి. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతామండి మనం. అలాగే తయారయ్యాం. ఒక్క పూట తినకపోతే ఉండలేం, బ్రెడ్ అయినా తినేయాలి. చర్చ్ కూడా అలాగే తయారైంది. ఉపవాస ప్రార్థనలు పెడతారు, బ్రెడ్లు ఇస్తారు. ఎందుకండి? ఒక్క పూట తినకపోతే చచ్చిపోతామా? మనందరిలో ఏముందో తెలుసా? ఏసావు లాంటి చేదైన వేరు ఎక్కడైనా ఉందేమో పరిశీలించుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చూడండి, ఆయన ఏం చేశాడు అంటే, ఆయన ఏసావు లోపలికి మనం వెళ్ళిపోయి బాగా అలసిపోయాం, నీరసం వచ్చింది. నీరసం వచ్చినా పర్వాలే, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ ఏదైతే తప్పిపోయాడో అది చేదైన వేరుగా పరిగణిస్తున్నాడు. దాన్ని ఏమన్నాడో తెలుసా? నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది చదివినప్పుడు. ఏమన్నాడంటే, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడై వ్యభిచారి అంట. ఆయన కూరొక్కటి తిన్నాడంతే. అంటే దేవుని కృపను తృణీకరించడం వ్యభిచారంతో సమానం. వ్యభిచారిగా పరిగణించాడు ఆయన కృపను పక్కన పెట్టడం. అంటే మన భాషలో చెప్పనా, ఒక డ్రింక్ తాగుబోతుకి ఆ డ్రింక్ చూడగానే
ఏది గుర్తుకురాదు. అది తాగేసేంత వరకు ఇంకా అదొకలాగా అయిపోతాం. అది తాగేసేంత అంటే ఏమవుతుందో తెలుసా? ఈ లోపు దేవుడు కొన్ని గుర్తు చేస్తాడు. అరే నువ్వు దేవుని కుమారుడురా, ఆయన అంటే ఆయన కుమారత్వము వలన మనం వచ్చాం. నువ్వు దేవుని కుమారుడివి, నీలో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని కృపకు నువ్వు పాత్రుడివి. అట్లా చేయకూడదని పక్క నుంచి చెప్పినా ఏం చేస్తామో తెలుసా? తాగేస్తే ఉంటుంది చూడండి ఆ లైఫ్. అది జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసే తత్వం. దాన్ని పౌలు గారు ఏమంటున్నాడంటే, అరే నువ్వు వ్యభిచారురా అంటున్నాడు ఆయన. ఎంత భయపడుతున్నారంటే, మీలో ఎవరైనా దేవుని కృపను తృణీకరిస్తున్నారేమో, ఆయన కృపను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు, భయపడుతున్నాడు ఆయన. కృపను వ్యర్థం చేయకూడదు మనము. అంటే ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తాడని వదిలేయకూడదు. ఒకరోజు నా వైపు చూడాలి. ఒకరోజు సొలొమోనుకి దేవుడు కనబడి అసలు దావీదు నుంచి సొలొమోనుకి రాజ్యపు హక్కు వచ్చింది. ఆయన పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. బైబిల్లో ఏముందంటే మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసేసుకున్నాడు. ఇంకా సరిపోక చాలామంది స్త్రీలను ఉంచుకున్నాడు. అప్పుడు దేవుడు క్లియర్గా, సొలొమోన్ అట్లా కాదయ్యా, నువ్వు అలా ఉండకూడదు. ఏమంటే అంతమంది స్త్రీలను పెళ్లి చేసుకున్న ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆ కృపలో నుంచి సొలొమోను తప్పిపోకూడదు. ఆ కృప ఏంటి? దావీదు ఏ రాజ్యాధికారం చేశాడో ఆ 12 గోత్రాలు సొలొమోనుకి ఇచ్చాడు దేవుడు. ఆయన ఆశ ఏంటంటే సొలొమోను కూడా 12 గోత్రాలని ఏలాలి. అది తప్పిపోకూడదని దేవుడు కలగజేసుకున్నాడు మధ్యలో. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన కలగజేసుకుంటున్నాడు. ఎందుకు కలగజేసుకుంటున్నాడంటే, కృపలో ఎవ్వరూ మీరు తప్పిపోకూడదు. మనందరం, ఇంక్లూడింగ్ మీరు అనకూడదు, మన ఎవ్వరం తప్పిపోకూడదు. ఆయన నేను ఎప్పుడు మెసేజ్ ప్రిపేర్ అయిన దేవుడిని ఒకటి అడుగుతాను, ప్రభువా వింటున్న వాళ్ళకి చెప్తున్న నాకు కూడా నేను ఎలాగే అంటాను, నొక్కి చెప్తాను, నాకు కూడా సరిచేసే వాక్యం కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ సొలొమోనులో ఒక చేదైన వేరు మొలిచిందండి. అదేంటో తెలుసా? ఆ జ్యేష్ఠత్వపు హక్కును ఏదైతే సొలొమోను పొందుకున్నాడో దాన్ని తృణీకరించేశాడు. ఆ రాజ్యాధికారాన్ని తృణీకరించాడు. ఏం జరిగిందో తెలుసా? చాలా రాజ్యాలను దేవుడు ఆయన చేతిలోంచి కొట్టేశాడు, పోగొట్టుకున్నాడు. ఆ చేదైన వేరు ఏదైనా ఉందేమో, స్త్రీల విషయంలో, పురుషుల విషయంలో, ఆస్తి విషయంలో ఏ చేదైన వేరు మన జీవితంలో మొలిచి అది మనంతటిని చేదుగా మార్చకముందే దేవుడు అంటున్నాడు, ఈరోజే ఆ చేదైన వేరును, మారాను చేదును మధురముగా మార్చే దేవుడు మనల్ని కూడా మధురంగా మార్చాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏ చేదైనా నాకు సంబంధం లేదండి. వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు ఆ ఎడారిలో నీరు తాగే సమయంలో చేదు 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 వచ్చింది వాళ్ళకి, మధురంగా లేవు ఆ నీళ్ళు. కానీ దేవుడు వాటిని మధురంగా మార్చాడు. ఈరోజు ఇక్కడున్న మనందరి జీవితాల్లో ఏదో ఒక చేదైన వేరు ఏదైతే మనలో మొలిచిందో అది అంతటినీ పాడు చేయక ముందే దేవుడు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు, దాని నుంచి బయటికి రమ్మంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆ ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకు అర్థమవుతుంది మా ఇంటిలో చేదైన వేరు నేనేనేమో అనిపిస్తుంది. ఏమండి, మనం ఫీల్ అయిపోకూడదు. తప్పుని తప్పుగా ఒప్పుకోండి, ప్రాబ్లం లేదు.
మనం ఏంటంటే తెలుసా, నాదేం తప్పు లేదు, నేను సూపర్ అనుకుంటా. ఆ సూపర్ క్యాండిడేట్లతోనే డేంజరు. మనకు మనం జడ్జి చేసుకుంటాం, నాలో ఏ తప్పు. బైబిల్ ఏం చెప్తుందంటే నాలో ఏ తప్పు లేదు అనుకున్నవాడే అబద్ధికుడు అంటున్నాడు బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, మన జడ్జిమెంట్ కాదు, దేవుడి జడ్జిమెంట్ ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనలో ఎవరైనా జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేశారేమో, మీ అన్నదమ్ముల మీద కేసులు పెట్టి, నేను ఏదైనా అక్కడే తేల్చుకుంటాను. నిజంగా యోసేపు చేయాలంటే ఏం చేయాలి తెలుసా? బోల్డ్ కేసులు పెట్టి అలా అన్నదమ్ముల మీద మూసేయాలి. మర్డర్ అటెంప్ట్. ఈరోజు ఎవరైనా అలాంటి కేసులు పెట్టేవాళ్ళు ఉంటే విత్డ్రా చేయగలిగితే అప్పుడు ఇస్తాడండి దేవుడు నీతి సమాధానం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకో గోడని దాటారు. వాళ్ళు ఎలా దాటారంటే మందసం మోస్తున్నారు. మందసం మోసుకొంచు వాళ్ళ కళ్ళ ముందే, అసలు వాళ్ళ ఊహకు అందనది. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. ఏంటి ఆ సూపర్ న్యాచురల్ అంటే, ఒక్క సుత్తి కానీ ఈటి కానీ ఏది వాడకుండా మందసం మోసుకొని వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తుండగానే అవన్నీ పడిపోయాయి. ఈ బ్యాచ్లో ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ బ్యాచ్లో ఉన్న ఒక వ్యక్తి ఆకాను. ఈ ఆకాను ఎంతటి విజయంలో నుంచి బయటకు వచ్చాడంటే, ఎరుకో గోడని జయించే చూడడం ఆయన చూశాడు. ఆయన కళ్ళ ముందే డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. దేవుడు వాటి గుండా వారిని నడిపించాడు. ఎంత విజయం చూసిన ఆకాను దేవుడు అన్నాడు, శపితమైనది ఏది ముట్టుకోకూడదు అని అన్నాడు. అండి ఇదంతా మనం యెహోషువలో చూస్తాం. ఈ ఆకాను ఏం చేస్తున్నాడంటే, ఎంత విజయపు గాథ కలిగిన ఆ వ్యక్తి కొన్ని వస్త్రాలు, కొంత బంగారంను చూసి ఆశపడ్డాడు. ఆశపడి వాటిని తీసుకొచ్చి, జాగ్రత్తగా చూడాలి, బైబిల్ ఏం చెప్తుందంటే, వాటిని తీసుకొచ్చి తన గుడారంలో మధ్య భాగంలో దాన్ని పెట్టి మట్టి దాన్ని తవ్వి లోపట పెట్టి మూసేశాడు. మూసేయగానే జరిగిందేంటో తెలుసా? వాళ్ళు ఓడిపోతున్నారు, ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు. దేవుడు అన్నాడు మీరు వెళ్ళండి అని అన్నాడు. వెళ్తుంటే ఇజ్రాయేల్ ఓడిపోతున్నారు. మన జీవితంలో ఎందుకు ఫెయిల్యూర్స్తో తెలుసా? ఎందుకు మనం ఆరాధన చేస్తున్నా, ప్రేయర్ చేస్తున్నా, మనకి ఎందుకు అపజయాలు కలుగుతున్నాయి అంటే, చేదైన వేరే ఎక్కడో మన లైఫ్లోకి వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. సంఘం అంతటికీ ఎఫెక్ట్ అయిందండి. అక్కడ చాలామంది చచ్చిపోయారు. ఇప్పుడు చూడండి, యెహోషువ ఏం చేశాడంటే, సాష్టాంగపడి ప్రభుని ఆరాధిస్తున్నాడు. బూడిద పోసుకున్నాడు. ప్రభా ఎందుకు ఎలాగ అయిపోయింది చెప్పండి, అందరూ అనండి, ఎందుకు ఎలా అయిపోయింది అనండి గట్టిగా. మనం అడుగుతాం కదా చాలాసార్లు, ప్రభా ఎందుకు ఎలా అవుతుంది నా లైఫ్లో. అప్పుడు దేవుడు యెహోషువతో అన్నాడు, హలో అబ్బాయి ఒకసారి లేగా అన్నాడు. ఏం ప్రభా నా ఉపాసన అసలు ఉపాసం కాదు, అసలు ఉపాసం ఎందుకు చేస్తున్నావు అన్నాడు. ఎందుకు బూడిద పోసుకున్నావు? శపితమైనది పాలెంలో ఉండగా నేను ఎలాగ అద్భుతములు చేయాలి. చేదైన వేరు దేవుడికి కనబడిందండి ఆకాన్ రూపంలో. పాలెమంతటికి అది ఎఫెక్ట్ అయిపోయింది. యోనా దేవుడు ఆజ్ఞను మీరి ఆ చేదైన వేరు కలిగి ఓడలోకి ఎక్కాడు. ఓడంతా ఎఫెక్ట్ అయిపోయింది. హల్లెలూయా. తల్లిదండ్రులు, పిల్లలు అందరు జాగ్రత్తగా వినండి. మనలో అలాంటి చేదైన వేరుంటే నీకే కాదు అందరికీ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉన్నది. ఈరోజు ప్రభువుని అడుగుదాం, మారా చేదును మధురముగా మార్చిన వాడా, నాలో చాలా చేదులు ఉన్నాయి, వాటినన్నిటినీ మీరు మధురంగా మార్చండి. అలాంటి చేదైన వేరుగా ఉండి మనం ఆయన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నామేమో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తర్వాత అంటే ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరందరూ ఎరిగెదరు. ఆమేన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా.
హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీకు తెలుసు యాకోబు మోసగాడై బ్లెస్సింగ్స్ అన్నీ పొందేసుకున్నాడు. ఈ తర్వాత ఏసావు వస్తాడు. వచ్చిన తర్వాత తండ్రి దగ్గర తల వంచి ఒక్క ఆశీర్వాదమైన అంటే ఆశీర్వాదం బదులు శాపం పలుకుతాడు. ఆయన చాలా ఏడుస్తాడండి. ఒక్క ఆశీర్వాదమైన ఇవ్వు, ఒక్క ఆశీర్వాదమైన నాకు కావాలి. ఆశీర్వాదం పొందుకోక విసర్జించబడటం మనందరికీ తెలుసు. జ్యేష్ఠపు హక్కును పోగొట్టుకొని ఆశీర్వాదాలన్నీ ఆయన మీదకి రావాలి. తిండి కోసం పోగొట్టుకున్నాడు. ఈరోజు నేను అంటాను, మనం దేనికోసం? నీ పరువు కోసం, ప్రతిష్ఠ కోసం దేవుని హక్కునే మనం వదిలిపెట్టుకుంటున్నాం. అలాంటి చేదైన వేర్లు మనలో ఏదైనా ఉంటాయి, మన వల్ల కాదండి. చేదైన వేరు లోపలికి వచ్చేసి ఇటు చూడండి. ఒక చేదైన వారు లోపలికి వచ్చింది. ఈ సిగరెట్ పట్టుకుంటుంది, మందు పట్టుకుంటుంది, అమ్మాయిలు అబ్బాయిలు గొడవలో ఈ చేదైన వేరు సంఘంలోకి చొరబడింది. దీని ప్రమాదం సంఘం అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఎడారిలో చేదుగా ఉన్న మనలను మధురముగా మార్చి మన జీవితాలను తీయగా మార్చాలనుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యాకోబులాగా, ఏసావులాగా ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నానని బాధపెడుతున్నారేమో. తిరిగి రాగలిగితే ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కృపను వ్యర్థము చేయకండి. ఆయన ఒక్కటే అడగండి. ఇటు చూడండి. నేను ఇది చెప్పి ముగిస్తాను. అందరిని వైపు చూడాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ లోక సంబంధమైంది అడిగి మీ పరువు మీరు తీసుకోకండి. ముందు ఆయన క్లియర్గా చెప్పాడు. ఏం అడగమన్నాడు? నీతిని వెతకండి, అప్పుడు అన్నీ వస్తాయి. ఆ నీతి కావాలంటే మన వల్ల కావట్లే. మన వల్ల కాదు కాబట్టి ఆయన వచ్చాడు ఇక్కడికి. మన వల్ల కాదు. ఇప్పుడు ఎవరైతే ఆయనను వెంబడిస్తారో సీన్ అంతా మారిపోతుంది. ఒకసారి చివరి వాక్యం యోహాను 8:13 ఒకసారి చదువుదాం. 8:12 ఒకసారి చదువుతున్నాను చూడండి. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండెను. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య, హల్లెలూయా. ఏంటి, నిజంగా ఆయన ఫాలోవర్స్ అంటే మనం ఎక్కడో గొడవ అయితే అక్కడికి వెళ్ళిపోయి మనం నిల్చోవడం కాదండి. అవి ఉండాలి, నేను కాదు అనట్లే. కానీ అంతకన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఎవరైనా లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడక జీవపు వెలుగును కలిగి ఉండును. ఆమేన్.